ఈ హజ్ అన్నది 5 మూల స్తంభాల్లో ఒకటి. కానీ ఎవరిపై విధిగా ఉంది? ఎవరైతే ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్నారో, అంటే మీసాలు రావడం లేదా కనీసం 15 సంవత్సరాల వయసు నిండిపోవడం, తెలివి బుద్ధి జ్ఞానాలతో ఉండడం, మరియు స్థోమత కలిగి ఉండడం, అర్హత కలిగి ఉండడం. ఇక్కడ స్థోమత అర్హత అంటే ఇందులో డబ్బు, ప్రయాణ సామాగ్రి, ప్రయాణ మార్గం క్షేమంగా ఉండడం, ఇలాంటి విషయాలన్నీ కూడా వస్తాయి. హజ్ కొరకు అల్లాహు తాలా ఒక స్థలం, ఒక సమయం, దీనినే సర్వసామాన్యంగా అరబీలో ఏమంటారు? మీకాత్ జమానీ, మీకాత్ మకానీ అని అంటారు. మీకాత్ జమానీ అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో పోయి హజ్ చేయరాదు. అల్ హజ్ అష్హురుం మాలూమాత్, హజ్ యొక్క నెలల్లోనే చేయాలి. దాని జమాన్ అంటే ఒక కాలం, ఒక సమయం, ఒక ఘడియ అనేది అల్లా రబ్బుల్ ఆలమీన్ ఫిక్స్ చేశాడు. ఇక సర్వసామాన్యంగా మనం అవి తెలిసి ఉండి అందులోనే వెళ్తాము గనక దాంట్లో వివరాల్లోకి వెళ్ళే అవసరం లేదు. రెండవది, ఇది చాలా అవసరం మనకు. అదేంటి? మీకాతే మకానీ అని అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడబోతున్నది చిన్నగా కొంచెం గుడ్డిగా కనబడుతుంది కదా మీకు. ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? సౌదీ అరేబియా యొక్క మ్యాప్ చూస్తున్నారు. స్పష్టంగా ఇప్పుడు కనబడుతుంది. కొంచెం ఓపిక వహించండి ఇన్షాల్లా. ఈ కొంచెం గుడ్డిగా డిమ్గా కనబడుతున్న దాంట్లో సౌదీ అరేబియా యొక్క మ్యాప్, కాబతుల్లా ఎక్కడ ఉన్నదో అది కూడా మీరు చూస్తున్నారు. దాని పక్కల్లో ఉన్నటువంటి 5 మీకాట్లు మీరు చూస్తున్నారు. అంటే ఏంటి విషయం ఇక్కడ వినండి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఎవరైతే హజ్ లేదా ఉమ్రా కొరకు వస్తారో అలాంటి వారి కొరకు మక్కా 5 వైపుల్లో 5 ప్రదేశాలు ఫిక్స్ చేశారు. అక్కడి నుండి ఉమ్రా లేదా హజ్ యొక్క సంకల్పం చేసుకొని అక్కడ ఉమ్రా మరియు హజ్లో ఏదైతే ప్రవేశిస్తున్నామో దానికి సంబంధించిన దుఆ పదాలు పలికి బయలుదేరాలి. అక్కడి నుండే ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ప్రత్యేకంగా పురుషులు ధరించి, వారు సర్వసామాన్యంగా ప్రతిరోజు ధరించే అటువంటి సామాన్య డ్రెస్సులన్నీ కూడా తీసేసి అక్కడి నుండి వెళ్తారు. వాటినే మీకాత్ అని అంటారు. ఇందులో ఇక మీరు ఇక్కడ చూశారంటే మొట్టమొదటిది ఇహ్రామ్. ఇహ్రామ్ వస్త్రాలతో ఒక మనిషిని చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏముంది ఇక్కడ? ఇహ్రామ్ అంటే ఇది హజ్ లేదా ఉమ్రా ప్రార్థనలోకి ప్రవేశ సంకల్పం. హజ్ లేదా ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ఇహ్రామ్ విధిగా ఉంది. మక్కా బయటి నుండి వచ్చేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన మీకాత్ ప్రదేశాలు, హద్దులలో ఏదైనా ఒక చోట నుండి ఇహ్రామ్ చేయాలి. ఇక ఆ మీకాతులు ఏవి చూడండి. మొదటిది జుల్ హులైఫా. మొదటిది ఏమిటండి? జుల్ హులైఫా. జుల్ హులైఫా అని ఇక్కడ ఏదైతే అంటున్నారో దీని మరొక పేరు అబియారే అలీ. ఇది మదీనా వాసుల మీకాత్. రెండవది జుహ్ఫా. ఇది రాబిగ్ సమీపంలో ఒక గ్రామం. ఇది సిరియా వైపు నుండి వచ్చేవారి మీకాత్. మూడవది కర్నుల్ మనాజిల్. కర్నుల్ మనాజిల్ దీని యొక్క మరొక పేరు అస్సైలుల్ కబీర్. ఇది నజ్ద్ వారి మీకాత్, తాయిఫ్ కు దగ్గరగా ఉంటుంది. ఇక నాలుగవ మీకాత్ యలంలం. ఇది యమన్ వారి మీకాత్, యమన్ వైపు నుండి వచ్చేవారిది. ఐదవది రాతు ఇర్క్. ఇది ఇరాక్ వారి మీకాత్, ఇరాక్ అటువైపు నుండి
వచ్చే వారి యొక్క మీకాత్. ఈ 5 మీకాత్ల గురించి మీకు తెలిసింది కదా, అల్హమ్దులిల్లా. ఇక దీనికి సంబంధించిన మరొక విషయం మనం మ్యాప్ రూపంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మ్యాప్ రూపంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకటైతే సర్వసామాన్యంగా మ్యాప్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మీరు విన్నారో దీనికి సంబంధించి 5 పేర్లు ఇప్పుడు నేను చెప్పాను కదా. జుల్ హులైఫా, ఇది మదీనాకు దగ్గరగా ఉంది, 6-7 కిలోమీటర్లు మాత్రమే. అటువైపు నుండి మదీనా వైపు నుండి వచ్చేవారు మక్కాకు, చూస్తున్నారు కదా, మదీనా వైపు నుండి వచ్చేవారు ఇక్కడ మీకాత్ జుల్ హులైఫా నుండి ఇహ్రామ్ చేసి వస్తారు. సిరియా ఇటువైపు నుండి వచ్చేవారు అల్ జుహ్ఫా అనే ప్రాంతం నుండి, మరియు మూడవది ఇక్కడ చూస్తున్నారు కర్నుల్ మనాజిల్, తాయిఫ్ కు దగ్గరగా నజ్ద్ ఈ ప్రాంతం నుండి వచ్చేవారు ఇక్కడి నుండి మీకాత్. నాలుగవది యలమ్లం, ఇటువైపున కింద ఇది యమన్, అటువైపు నుండి వచ్చేవారి కొరకు ఇది జాతు ఇర్క్. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఇరాక్ అటు సైడ్ నుండి వచ్చేవారి గురించి. మ్యాప్ ద్వారా మీకు విషయం కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిది జుల్ హులైఫా చూశారు, రెండవది ఇక్కడ అల్ జుహ్ఫా, మూడవది కర్నుల్ మనాజిల్, నాలుగవది యలమ్లం, ఐదవది జాతు ఇర్క్. ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాప్ చూశారు కదా మీరు, ఇక్కడి నుండి ఇహ్రామ్ చేసి వెళ్ళాలి అని. అయితే ఇక దీని తర్వాత విషయం చూడండి, ఇహ్రామ్ చేసేకి ముందు మనం ఏ ఏ పనులు చేయాలి అన్నది ఇక్కడ మీకు ఇప్పుడు తెలుపడం జరుగుతుంది. ఇహ్రామ్ సున్నతులు దీని పేరు. ఇహ్రామ్ కు ముందు ఈ ధర్మములు పూర్తి చేసుకోవాలి. ఒకటి గోర్లు, రెండవది చంకల వెంట్రుకలు, మూడవది మర్మాంగ వెంట్రుకలు తీయడం, నాలుగవది మీసాలు కత్తిరించడం, ఐదవది స్నానం చేయడం, ఆరవది వీలు ఉండేది ఉంటే శరీరానికి సువాసన పూసుకోవడం. గుర్తుంచుకోండి, శరీరానికి, ఇహ్రామ్ దుస్తులకు కాదు. మరియు ఇది కేవలం సువాసన పూసుకోవడం అన్నది పురుషులకు, స్త్రీలు సువాసన పూసుకోరాదు. పురుషులు శరీరంపై ఉన్న కుట్టిన బట్టలు తీసి ఇహ్రామ్ దుస్తులు అంటే పంచి కండువలు ధరించాలి. స్త్రీలు తమకిష్టమైన ఏ బట్టలైనా ధరించవచ్చు, కానీ అవి సంపూర్ణ శరీరాన్ని దాచి ఉంచవలెను. అయితే ముఖముపై నికాబ్, చేతులలో గ్లౌజులు తొడగకూడదు. కానీ పరపురుషులు ఎదురైనప్పుడు మాత్రం తప్పకుండా ముఖముపై కూడా పూర్తి పరదా వేసుకొని పరపురుషులు స్త్రీని చూడకుండా సంపూర్ణంగా పరదాలో ఉండడం తప్పనిసరి. ఇక హజ్ యొక్క రకాలు ఇవి నేను దీని తర్వాత చెప్తాను. ఇక్కడ విషయం చాలా శ్రద్ధగా వినాల్సింది, ఎందుకంటే ప్రత్యేకంగా ఇండియా నుండి వచ్చేవారు సర్వసామాన్యంగా విమానం, ఫ్లైట్ ద్వారా వస్తారు గనక హాజీ విమాన ప్రయాణంలో ఉంటే మీకాతులో చేయవలసిన పనులు అంటే గోర్లు, చంక, మర్మాంగ వెంట్రుకలు తీయడం, స్నానం చేయడం, సువాసన పూసుకోవడం లాంటివి విమానంలో లేదా విమానంలో ఎక్కేకి ముందు చేసుకోవాలి. ఇహ్రామ్ యొక్క దుస్తులు ధరించి విమానంలో కూర్చోవచ్చు. ఇక ఎప్పుడైతే విమానం మీకాత్కు లేవల్ చేరుతుందో అప్పుడు లబ్బైక్ ఉమ్రతన్, లబ్బైక్ హజ్జన్ మనం ఏం చేస్తున్నామో దాని ప్రకారంగా ఇహ్రామ్ చేయాలి. ఒకవేళ ఖచ్చితంగా
మనం ఇప్పుడు మీకాత్ లెవెల్ నుండి దాటుతున్నాము అన్నటువంటి విషయం గుర్తించడం కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు అయినా ఇహ్రాం చేయవచ్చును. ఇక ఇహ్రాం చేసిన తర్వాత నుండి మొదలుకొని మక్కా చేరుకొని తవాఫ్ ప్రారంభించే వరకు, ఇహ్రాం చేసిన వెంటనే మొదలుకొని కాబా ప్రదక్షిణం ప్రారంభించే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. తల్బియా అంటే ఏంటి? లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. కాదనుకుంటాను, గూగుల్ ఎర్త్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, పూర్తి ప్రపంచం మీకు ఒక చిన్న బాల్ మాదిరిగా కనబడుతుంది. కనబడిందా? ఇక్కడ నేను రాశాను ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీకాత్ కర్నుల్ మనాజిల్ అస్సైలుల్ కబీర్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది చూడండి అక్కడికి. ఇది అక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలో మస్జిద్ ఉంది, దాని పక్కన ఇవి మొత్తం హమాంలు, ఇవి మొత్తం బస్ కార్ పార్కింగ్లు, ఇవన్నీ వివరాలు. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను చిన్నగా చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కావచ్చు, ఇది కొంచెం ఇంగ్లీష్లో మరియు అలాగే అరబీలో కూడా ఉంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఏంటో అవి నేను మీకు కొంచెం నచ్చ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మక్కా ఉంది, ఇక్కడ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఇది రెడ్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇది మీకాత్ కర్నుల్ మనాజిల్ అస్సైలుల్ కబీర్. ఇప్పుడు సర్వసామాన్యంగా మనం చివరి మాట ఏం చెప్పాము? ఇండియా నుండి వచ్చేవారు, ఇండియా నుండి వచ్చేటప్పుడు ఒకవేళ మీరు జిద్దా ఎయిర్పోర్ట్కి వెళ్ళేది ఉంటే, ఇక్కడ ఇండియా ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ మ్యాప్లో బెంగళూరు కనబడింది. ఇప్పుడు ఇక్కడ ఇది తెలంగాణ, హైదరాబాద్ ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ నుండి మీరు ఫ్లైట్ ద్వారా వస్తున్నారు అనుకోండి. ఓకే, ఫ్లైట్ ద్వారా మీరు ఇక్కడికి వస్తూ ఉంటే ఏమవుతుంది? జిద్దాకు వెళ్ళేది ఉంటే ఇక్కడ జిద్దా చూస్తున్నారు, ఇక్కడ జిద్దా ఎయిర్పోర్ట్ ఉంది ఈ ప్రాంతంలో. మీకాత్ ఏదైతే కర్నుల్ మనాజిల్ ఉన్నదో దానికి ఈక్వెల్ గా మీరు దాటుతూ ఉంటారు. ఓకేనా? అయితే ఏం చేయాలి? మీరు అక్కడ హైదరాబాద్ లో హజ్ హౌస్ లో కానీ లేదా ఫ్లైట్ లో కానీ ఎహ్రాం దుస్తులు ధరించి ఫ్లైట్ లో కూర్చోవాలి. స్త్రీలు తమకిష్టమైన డ్రెస్సులు వేసుకోవచ్చు, కాకపోతే అలంకరణ అనేది చేయకూడదు, సువాసన పూసుకోకూడదు. పరపురుషులతో అక్కడ ప్రయాణంలో దగ్గరగా ఉంటారు గనక సువాసన అనేది ఇతరులకు వెళ్ళకూడదు స్త్రీలది. ఈ జాగ్రత్తలు పాటించి ఎప్పుడైతే ఫ్లైట్ దీనికి లేవల్గా వస్తుందో సర్వసామాన్యంగా ఫ్లైట్ లో ఉన్న సిబ్బంది మీకు తెలియజేస్తారు మనం మీకాత్ లెవెల్లో వస్తున్నాము, నియత్ చేసుకోండి అని. అప్పుడు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇటు కాకుండా మదీనా వెళ్ళేది ఉంటే ఇబ్బంది ఏం లేదు. మీరు మదీనాలో దిగిన తర్వాత కూడా అక్కడ జుల్ హులైఫా నుండి మీరు ఎలాగో బస్ ద్వారా మక్కాకు వస్తారు గనక లేదా కార్ ద్వారా జుల్ హులైఫా నుండి మీరు స్నానం చేసుకొని అన్ని ఎహ్రాం దుస్తులు ధరించి వెళ్ళవచ్చు. కానీ ఒకవేళ మీ ఫ్లైట్ జిద్దాకు వస్తుంది అంటే మీకాత్ దాటుతారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఏముంది? తప్పకుండా ఎహ్రాం తోని రావాలి ఎవరైతే ఈ మీకాత్ను దాటుతారో. ఇన్షాల్లా ఈ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. పురుషులు దుస్తులన్నీ తీసేయాలి, చివరికి లోపల మన బనియాన్ అండర్వేర్ కూడా తీసేయాలి. కనుక దీనిని ఈ విధంగా మనం కట్టుకుంటే ఒక రకమైన కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. అయితే దీన్ని చూడండి, ఈ రెండు ఇలా కలపండి. కలిపారు కదా, చూస్తున్నారు కదా. దీన్ని ఇటువైపున తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలవాటు ప్రకారంగా ఇటు తీసుకోవచ్చు, లేదా మొత్తానికి ఇటు తీసుకోవచ్చు.
సేఫ్టీ గురించి చెప్తున్నాను నేను. ఇటు తీసుకొని ఈ రెండు మూలలు కలిసి ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మూలలు ఈ రెండింటిని కలిపి ఇక్కడ చెయ్యి ఇలా పెట్టేసి ఇలా తీసుకోండి. ఏమవుతుంది, మీరు నడవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాళ్ళు. మరియు ఇవి రెండు ఈ విధంగా కట్టేది ఉంటే, ఈ విధంగా కొందరు కట్టుకుంటారు కదా తొందరగా, ఏమవుతుంది ఇటు ఇటు వెళ్ళిపోయి ఇక వివరణ చెప్పే అవసరం లేదు కదా, పోస్ట్ ఆఫీస్ ఓపెన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకొరకే ఈ విధంగా కట్టుకుంటే ఇన్షా అల్లా అట్లాంటి ప్రమాదం ఉండదు. ఇక దీనిపై మీరు ఇలాంటి బెల్ట్ కట్టుకోవచ్చు. మీ యొక్క పాస్పోర్ట్, మీ యొక్క అవసరమైన విషయాలన్నీ కూడా ఇందులో భద్రంగా కాపాడుకోవచ్చు. ఓకే, కొందరు భయపడతారు, అయ్యో దీనికి కుట్లు ఉన్నాయి కదా, మనం కుట్లు ఉన్నవి వేసుకోకూడదు కదా. కుట్లు ఉన్నవి వేసుకోవడం నిషేధం కాదు. మన శరీరానికి తగ్గట్టుగా, మన శరీరానికి తగిన రీతిలో ఏదైతే మనం షర్ట్, పాయింట్, పైజామా, కుర్తా, బనియాన్ ఇట్లాంటివి ధరించడం నిషేధం. ఇక ఆ తర్వాత ఇది పైన భుజాలపై వేసుకోవాలి. పురుషులు ఈ విషయాన్ని గమనించండి. మధ్యలో ఇలా వేసుకుంటే మొత్తం ఓపెన్ గా ఉంటుంది. కొంచెం ఒక పైన ఇలా చేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, అనేక మందిని మనం చూస్తాము ధర్మజ్ఞానం ముందు నుండే నేర్చుకొని ప్రాక్టికల్ గా వారు చెయ్యరు గనక అందరి వారు ఎలా చేస్తున్నారో అలాగే చేద్దాము అని అనుకుంటారు. దాని కారణంగా ఇహ్రామ్ మీకాత్లో ఎక్కడైతే ధరిస్తారో లేదా తమ హజ్ హౌస్ లో ఎక్కడైతే ధరిస్తారో కొందరు పురుషులు అక్కడి నుండే ఇలా వేసుకుంటారు. అంటే కుడి భుజంపై ఇహ్రామ్ వస్త్రాలు ఉండవు. ఇది తప్పు విషయం. ఇలా ఎప్పుడు ఉండాలి, ఇంకా ముందుకు చెప్తాము. కేవలం మొదటి తవాఫ్ సమయంలోనే, మొదటిసారి తవాఫ్ ఏదైతే చేస్తామో అక్కడే ఇది తెరిచి ఉండాలి. మిగతా అన్ని సందర్భాల్లో పైనుండే వేసుకొని ఉండాలి. మరొక ముఖ్య విషయం గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఉంది, లా యుసల్లి అహదుకుం వలైస అలా ఆతికైహి షై. మీరు నమాజ్ చేస్తున్నప్పుడు తప్పకుండా మీ యొక్క ఈ రెండు భుజాలపై వస్త్రాలు ఉండాలి. అందుకొరకే సర్వసామాన్యంగా మనలో కొంతమందికి హాఫ్ బనీన్ తొడిగే అలవాటు ఉంటుంది కదా, అదేముంటుంది పైన కేవలం ఒక చిన్న ఇంత మందం, 1 ఇంచు లేదా ఇంచున్నర మందమే ఉంటుంది. అలాంటి వాటిలో నమాజ్ చేయకూడదు. అదే ఏదైనా ఫుల్ బనీన్ ఉండేది ఉంటే, నమాజ్ చేసే అవసరం పడేది ఉంటే చేయవచ్చు. కానీ ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్లు నమాజ్ సందర్భంలో ఎంత మంచి అలంకరణ మనం పాటించగలిగితే అంత మంచి అలంకరణ పాటించాలి. అల్లాహ్ యొక్క ఆదేశం ఉంది, ఖుదు జీనతకుం ఇంద కుల్లి మస్జిద్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇది ఈ విధంగా ఇహ్రామ్ దుస్తులు వేసుకొని ఉండాలి. హజ్ చూడండి, ఇది కూడా అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప దయ మన కొరకు. అల్లాహు తాలా జీవితంలో ఒక్కసారి హజ్ విధిగా విధించాడు. కానీ ఈ హజ్ లో 3 రకాలు పెట్టాడు అల్లాహు తాలా. మొదటి రకం ఏమిటి? హజ్ తమత్తు. అంటే హాజీ హజ్ మాసాల్లో మీకాత్ నుండి కేవలం ఉమ్రా ఇహ్రామ్ చేసి మళ్ళీ జిల్హిజ్జా 8వ రోజున తానున్న ప్రాంతం నుండే హజ్ ఇహ్రామ్ చేస్తాడు. మీకాత్లో ఇలా సంకల్పం చేస్తాడు, లబ్బైక్ ఉమ్రతం ముతమత్తిఅం బిహా ఇలల్ హజ్. ఇలాంటి హజ్లో హాజీ తప్పక బలిదానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 3 రకాల హజ్లో ఇదే అంటే హజ్ తమత్తు ఉత్తమమైనది. అందువరకు ఇక్కడ ఏం చూపించడం జరిగింది? హజ్ ఉమ్రా. ఉమ్రా చేసిన తర్వాత హజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి 2 వేరువేరుగా ఉంటాయి. ఈ రెండిటి మధ్యలో మనం ఇహ్రామ్ యొక్క నిషిద్ధతాల నుండి ఫ్రీ అవుతాము, హలాల్ అవుతాము. ఇక రెండవది హజ్ కిరాన్. అంటే
హాజీ ఒకే సమయంలో హజ్ మరియు ఉమ్రా యొక్క ఇహ్రాం చేస్తాడు. జిల్హిజ్జా 10వ రోజు వరకు ఇహ్రాం స్థితిలోనే ఉంటాడు. మీకాతులో ఇలా సంకల్పం చేస్తాడు, లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జ. ఇందులో కూడా బలిదానం తప్పనిసరి. ఇక మూడో విధానం హజ్ ఇఫ్రాద్. మూడో రకం హజ్ ఇఫ్రాద్. ఇందులో హాజీ కేవలం హజ్ ఇహ్రాం చేస్తాడు, మీకాతులో లబ్బైక్ హజ్జన్ అని సంకల్పిస్తాడు. ఈ రకమైన హజ్ లో బలిదానం ఉండదు. ఈ విషయం హజ్ యొక్క 3 రకాలు. అయితే ఎవరికి ఎలాంటి హజ్ వీలవుతుందో అది చేయవచ్చు. కాకపోతే ఉత్తమమైనది, ఎక్కువ ఘనత గలది మొదటి రకమైన హజ్జే తమత్తు. సోదర మహాశివులారా, ఇక్కడి నుండి ఒక కొత్త విషయం ప్రారంభమవుతుంది. శ్రద్ధగా వినండి. ఇహ్రాం నిషిద్ధతలు అంటే ఏంటి? ఇప్పుడు మనం మీకాత్లో ఇహ్రాం ధరించి లబ్బైక్ ఉమ్రతన్ అని చెప్పాము కదా, అంటే ఒక ఆరాధనలో ప్రవేశించాము. ఎలాగైతే నమాజ్లో నిలబడినప్పుడు అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న వెంటనే మనపై మాట్లాడడం, అటు ఇటు చూడడం, నవ్వడం, తినడం, త్రాగడం ఇవన్నీ హరాం అవుతాయి కదా. అలాగే ఈ హజ్ లేదా ఉమ్రా యొక్క ఇహ్రాం దుస్తులు ధరించి ఇహ్రాం అల్లా లబ్బైక్ ఉమ్రతన్ లేదా లబ్బైక్ హజ్జన్ ఇలాంటివి చెప్పి ఎప్పుడైతే హజ్ లేదా ఉమ్రా ఇహ్రాంలో ప్రవేశించామో కొన్ని విషయాలు హరాం అవుతాయి. ఏంటి అవి? చూడండి శ్రద్ధగా. తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం, ఇది హరాం. కానీ అవసరం ఉన్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు. రెండవది గోళ్ళు తీయడం, కానీ గోరు విరిగిన లేదా నొప్పి ఉండడం వలన దాన్ని తీసిన పాపం లేదు. మూడవది సుగంధ మరియు సువాసన సబ్బుల ఉపయోగం. విషయాలు స్పష్టంగా ఉన్నాయి కదా, ఎక్కువ వివరణ అవసరం లేదు. నాలుగవది సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు, ఉదాహరణకు పెళ్లి చేసుకొనుట, చేయించుట, భార్య భర్తల సరసాలాడడం వగైరా. ఐదవది చేతులలో గ్లౌజులు వేసుకొనుట. ఆరవది వేటాడుట. పై విషయాలు 6 స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ప్రత్యేకంగా హజ్కు వెళ్ళేవారు ఉండేది ఉంటే దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని భద్రపరచుకోండి మీ వద్ద ఎక్కడైనా. మరియు ఇవి గుర్తుంచుకోవాలి ఎల్లవేళల్లో. 1 తల వెంట్రుకలు శరీర వెంట్రుకలు తీయడం, రెండవది గోళ్ళు, మూడవది సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం, నాలుగవది వివాహం భార్య భర్తల సంభోగ విషయాలు, మరియు ఐదవది చేతులలో హ్యాండ్ గ్లోవ్స్ అని అంటాము కదా మనం, మరియు ఆరవది వేటాడడం. ఇవి 6 స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఓకే, ఇక రండి కేవలం ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధమున్న విషయాలు ఇవి. ఏంటి? కుట్టిన బట్టలు ధరించడం, కానీ అవసరం ఉంటే బెల్ట్. ఇప్పుడే మనం చూసాము కదా, నా చేతిలో గడియారం కూడా ఉండింది, కళ్ళ జోళ్ళు కూడా నాకు ఉండినవి. అయితే నేను వేసుకున్నానే హలాల్ కావు. అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా, అల్లా క్షమించుగాక. ఇవన్నీ కూడా ఇహ్రాం స్థితిలో ధర్మ సమ్మతం. కుట్టిన బట్టలు అంటే మీకు అర్థమైంది కదా, ఇంతకుముందే నేను చెప్పాను. ఏదైనా ఒక చోట కుట్టు ఉన్నది కాదు, శరీర అవయవాల ప్రకారంగా ఏదైతే బట్టలు కుట్టడం జరుగుతుందో అది ఉద్దేశం. కేవలం పురుషులపై నిషిద్ధం ఉన్నటువంటి మరొక విషయం ఏంటి? తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం. టోపీ గాని, రుమాల్ గాని, ఇంకా వేరే ఏదైనా వస్తువు. కానీ అంటుకొని ఉండని గొడుగు, వాహనము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించవచ్చును. మూడవది మేజోళ్ళు తొడుగుట, కానీ శాండల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడనటువంటి బూట్లు ఉపయోగించవచ్చును. ఇహ్రాం స్థితిలో చెప్పులు తొడగడం, కళ్ళద్దాలు ధరించడం, స్త్రీలు పురుషులు వాచ్ గడియారం వేసుకోవడం,
అలాగే గొడుగు ఉపయోగించడం, మరియు తలకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలి పట్టి వేసి ఉండేది ఉంటే ఇందులో ఇబ్బంది లేదు. ఇహ్రాం స్థితిలో స్నానం చేసే అవసరం పడితే చేయవచ్చు. వేడి ఎక్కువగా ఏర్పడి కొంచెం చల్లదనం కావాలని స్నానం చేయాలనుకుంటే చేయవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇదేంటి, ఇహ్రాం స్థితిలో కొన్ని విషయాలు నిషిద్ధమని తెలుసుకున్నాము కదా. స్త్రీ పురుషులందరిపై 6 విషయాలు, మరియు ప్రత్యేకంగా పురుషులపై 3 విషయాలు. ఈ నిషిద్ధ కార్యాలు చేసిన వాని 3 స్థితులు ఉంటాయి. ఒకటి, అకారణంగా చేసిన తను పాపాత్ముడవుతాడు. ఇంకా అతనిపై ఫిదియా, ప్రాయశ్చితం కూడా విధి అవుతుంది. రెండవది, ఏదైనా అవసరం ఉండి చేసిన వాడు పాపాత్ముడు కాడు, కానీ ప్రాయశ్చితం, ఫిదియా చెల్లించాలి. ఇక మూడో విషయం వచ్చేసి, ఏదో కారణంగా చేసియాడు. ఏంటి, ఉదాహరణకు అతనికి తెలియదు, లేదా మరిచిపోయాడు, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై చేశాడు. ఇలాంటి వ్యక్తి పాపాత్ముడు కాడు, మరియు అతనిపై ప్రాయశ్చితము కూడా ఏది ఉండదు. ఇక రండి, ఇక్కడి నుండి ఇహ్రాం తర్వాత ప్రాక్టికల్ గా ఇక్కడ నుండి హజ్ యొక్క పనులు మొదలవుతున్నాయి. మొదటి విషయం, మనం హరంలో ప్రవేశిస్తాము. అయితే ఇక్కడ నేను మీకు సంబంధించిన మరికొన్ని విషయాలు చెప్పలేను. ఏంటి, ఉదాహరణకు ముందు మిమ్మల్ని మీ హోటల్కి తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే అక్కడ సామాన్లు పెట్టుకుంటారు, స్నానాలు చేస్తారు, మళ్ళీ ఫ్రెష్ అవుతారు, మళ్ళీ అక్కడి నుండి ఉజు గిట్లా చేసుకొని తవాఫ్ గురించి కాబతుల్లా వద్దకు వస్తారు. అయితే అవన్నీ విషయాలు వివరాలు మీకు మార్గం మధ్యలో కూడా చెప్పేవాళ్ళు ఉంటారు ఇన్షాఅల్లా. మస్జిద్ హరాంలో ప్రవేశిస్తూ ముందు దువా చదవాలి. ఏం దువా చదవాలి? సర్వసామాన్యంగా మస్జిద్లలో ప్రవేశిస్తూ ఏదైతే చదువుతారో అలాంటి దుఆ. అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక. ఇంతవరకు మీరు మన సోదరులు రయ్యాన్ ద్వారా విన్నారు కదా అన్ని విషయాలు వివరాలు. ఇలాంటి దువాల గురించి ఇంకా దీని గురించి ఎక్కువ వివరణ చెప్పే అవసరం ఇన్షాల్లా లేదు. తవాఫ్. తవాఫ్ అంటే ఏంటి? తవాఫ్ అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశంతో కాబా చుట్టూన 7 సార్లు ప్రదక్షిణం చెయ్యుట. ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది అది హజరే అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. కాబా తన ఎడమ వైపు ఉండాలి. వుదు స్థితిలో ఉండడం కూడా తప్పనిసరి. అర్థమైంది కదా? తవాఫ్ అంటే ఏంటి తెలిసింది, ఎక్కడి నుండి ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి తెలిసింది, మరియు కాబా ఎటువైపున ఉండాలి, కుడి లేదా ఎడమ, అది తెలిసింది ఎప్పుడు తవాఫ్ చేస్తున్నప్పుడు. ఇక తవాఫ్ చేయడానికి వుదు కూడా తప్పనిసరి అని తెలిసింది. ఇక తవాఫ్ విధానం మనం తెలుసుకుందాము. ఏంటి? హజరే అస్వద్ మొదటి విషయం. తవాఫ్ విధానం ఇక్కడ నుండి ప్రారంభమైంది. మొదటి విషయం, హజరే అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చెయ్యితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దానిని చుంబించాలి. చుంబించడం వీలు కానిచో చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కానీ చెయ్యిని చుంబించకూడదు. కాబాను ఎడమవైపు ఉంచి తవాఫ్ ప్రారంభించాలి. తన భాషలో తన కొరకు, తాను కోరిన వారి కొరకు అధికంగా దుఆ చేయాలి. లేదా ఖురాన్ పారాయణం చేయదలుచుకుంటే అది చేయవచ్చును. ఇక్కడ ఇంత హైలైట్ గా చెప్పడం చాలా అవసరం, ముఖ్యం, గమనించండి. అదేంటి? తవాఫులోని ఒక్కో రౌండ్కు 7 కదా సార్, 7 సార్లు ప్రదక్షిణం, 7 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్కు ఒక్కొక్క దువా ప్రత్యేకం అని కొందరు కొన్ని పుస్తకాలలో తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. వాటికి ఎలాంటి ఆధారం లేదు. మరి ఏం చేయాలి? పైన చెప్పడం జరిగింది కదా, తన భాషలో దువా చేసుకోవాలి, తన కొరకు, తాను కోరిన వారి కొరకు. అలాగే ఖురాన్ పారాయణం చేయవచ్చు, జిక్ర్ చేస్తూ ఉండవచ్చు, ఏదైనా చేయవచ్చు.
రుకునే యమానీ వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కానీ చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే తవాఫ్ చేస్తూ ఉండాలి. చెయ్యితో సైగ చెయ్యకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. రుక్నే యమానీ మరియు హజరే అస్వద్ మధ్య ఈ ఆయతు చదవాలి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. అర్థమైంది కదా ఇక్కడ వరకు? అయితే ఇక్కడ బాబుల్ కాబా, కాబతుల్లా యొక్క ద్వారము, తలుపు మొత్తం బంగారంది. ఇక్కడ ముకామే ఇబ్రాహీం, ఇంతకు ముందు చూశారు కదా, అటువైపున ఇమేజ్ వేరే సైడ్ లో నుండి ఉండే కదా, ఇది ముకామే ఇబ్రాహీం. ఇక్కడ దీన్ని ఏమంటారు? హిజ్రే ఇస్మాయిల్ అంటారు. దీన్ని హిజ్రే ఇస్మాయిల్. బ్లాక్ స్టోన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హజరే అస్వద్, నల్ల రాయి అనేదైతే అంటారో, అజ్ఞానంగా లేదా దౌర్జన్యంగా అన్యాయంగా కొందరు దీనిని శివలింగం అంటారు. తప్పు విషయం, శివలింగం కాదు. రుక్నే యమానీ అటు సైడ్ లో ఉంది, చూస్తున్నారు కదా మీరు. ఒక విషయం ఇక్కడ గమనించండి, ఈ మూల ఏదైతే ఉందో ఈ మూలలో నల్ల రాయి ఉంది. ఇది రెండవ మూల, ఇది మూడవది అనుకోండి, ఇది నాలుగవది ఇటువైపున రుక్నే యమానీ. ఓకే, ఇప్పుడు హజరే అస్వద్ ఎక్కడ ఉన్నది? కాబతుల్లాలో. రుక్నే యమానీ ఎక్కడ ఉన్నది? ఇదంతా మీకు అర్థమైంది కదా, తెలిసింది కదా. ఇప్పుడు రండి ఒక్కసారి దీన్ని మనం చూద్దాము. ముకాం ఇదేంటి? ముకాం ఇబ్రాహీం. ఇదేంటి? హిజ్రే ఇస్మాయిల్. ఇక్కడ హజరే అస్వద్, బ్లాక్ స్టోన్. ఇక్కడ ఇది రుక్నే యమానీ. అర్థమైంది కదా. ఇక ఈ విషయాలు ముఖ్యమైనవి కొన్ని తెలుసుకున్నాక మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ వస్తాము ఇక్కడికి. కానీ ఇప్పుడు రండి మన అసలు పాఠం ఎక్కడైతే మనం ఆగామో అక్కడికి వెళ్దాము. హజరే అస్వద్. మూడో విషయం, హజరే అస్వద్ వద్ద చేరుకొని దానిని చెయ్యితో ముట్టుకుంటూ వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ కేవలం అల్లాహు అక్బర్ అనాలి. ఎందుకంటే ఇంతకు ముందే మనం ఏమన్నాము గుర్తుంది కదా మీకు? బిస్మిల్లా అల్లాహు అక్బర్ అన్నాము స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఇది ఒక రౌండ్ పూర్తి చేసుకొని మళ్ళీ హజరే అస్వద్ వద్దకు చేరుకున్నాము గనక ఇక్కడ మళ్ళీ మనము బిస్మిల్లా అనే అవసరం లేదు, కేవలం అల్లాహు అక్బర్ అంటే సరిపోతుంది. పైన ఇమేజ్ లో మీకు కనబడుతుంది కదా స్పష్టంగా, ఇది రుక్నే యమానీ. దగ్గరగా ఉండేది ఉంటే ముట్టుకోవాలి, దూరంగా ఉండేది ఉంటే దాన్ని ముట్టుకునే అవసరం లేదు, అల్లాహు అక్బర్ అనే అవసరం లేదు. కానీ ఇది చూస్తున్నారు మళ్ళీ ఇక్కడ మీరు, ఈ మధ్యలో ఇది రుక్నే యమానీ, ఇది హజరే అస్వద్. దీని మధ్యలో రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్ చదవాలి అన్నట్లుగా ఇమేజ్ లో కూడా ఇక్కడ మీకు తెలపడం జరుగుతుంది. ఇక రండి ఆ తర్వాత, ఈ విధంగా 7 రౌండ్లలో ఒకటి పూర్తయినది, మిగతావి ఇలా పూర్తి చేయాలి. 4వ నంబర్, తవాఫ్ చేస్తూ ఉండాలి. మొదటి రౌండ్ లో చేసినట్లే మిగతా రౌండ్లలో చేయాలి. హజరే అస్వద్ వద్ద చేరుకున్నప్పుడల్లా అల్లాహు అక్బర్ అనాలి. 7వది పూర్తయిన తర్వాత కూడా అల్లాహు అక్బర్ అనాలి. ఈ ఇమేజ్ లో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కనబడుతుంది బ్లాక్ స్టోన్, ఇది కాబతుల్లా యొక్క ద్వారము, ఇది హిజ్రే ఇస్మాయిల్. ఓకేనా? మీరు మీ వద్ద ఇమేజ్ ని పెద్దగా కూడా చేసి చూడవచ్చును మీరు. ఓకే, ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ, ఇది మనది మొదటి తవాఫ్ కదా. ఇంతకుముందు చెప్పిన మాట గుర్తుంది కదా మీకు? మొదటి తవాఫ్ లో ఈ విధంగా ఉండాలి. ఎలా? కుడి వైపున భుజము అనేది తెరిచి ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇమేజ్ లో. మొదటి 3 రౌండ్లలో రమల్ చేయాలి, మిగతా వాటిలో సామాన్య నడక నడవాలి. రమల్ అంటే దగ్గర అడుగులు వేస్తూ వేగంగా నడుచుట. అయితే ఇలా నడవడంలో తనకు లేదా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు.
తవాఫ్ చేస్తున్నప్పుడు ఇత్తిబా చేయడం కూడా ప్రవక్త సంప్రదాయం. అంటే పక్క చిత్రంలో చూస్తున్నట్లు కుడి భుజం క్రింది నుండి దుప్పటిని తీసుకోవాలి, కుడి భుజము మీద దుప్పటి ఉండకూడదు. అర్థమైందా? తవాఫ్ లో ఉన్నాము కనుక ఇది స్టార్టింగ్ లోనే చేయాలి. అంటే తవాఫ్ స్టార్ట్ చేసేకి ముందు, ఎప్పుడైతే మనం తవాఫ్ స్టార్ట్ చేస్తామో దానికి ముందు, నాకు గుర్తు రాలేదు, లేకుంటే నేను వేరే కలర్ది వేసుకొని వస్తాను. ఇది తెల్లగా ఉండి మీకు స్పష్టంగా కనబడేది, కానీ ఇప్పుడు కూడా ఇన్షాల్లా కనబడుతుందని ఆశిస్తున్నాను నేను. ఇది కుడి భుజం అనేది తెరిచి ఉంది, ఓపెన్ గా ఉంది. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఏం చదవాలి? ఇప్పుడు మొదటి తవాఫ్ లోని 7 రౌండ్లలో పురుషులు ఈ కుడి భుజాన్ని ఓపెన్ గా ఉంచాలి, తెరిచి ఉంచాలి. కానీ 7 నుండి కేవలం 3 రౌండ్లలో, స్టార్టింగ్ లోని 3 రౌండ్లలో దగ్గర అడుగులు వేసి కొంచెం ఇలా పరిగెత్తే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది కదా? ఓకే. రమల్ మరియు ఇత్తిబా ఇవి రెండు హజ్ లేదా ఉమ్రా చేయడానికి వచ్చిన వారు చేసే తొలి తవాఫ్లో మాత్రమే, మరియు పురుషులు మాత్రమే చేయదగినవి, స్త్రీలు చేయరు. ఇక తవాఫ్ తర్వాత 2 సున్నతులు. తవాఫ్ తర్వాత ముకామే ఇబ్రాహీం వెనక, అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా నిలబడి 2 రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజుకు ముందే తన దుప్పటిని 2 భుజాలపై వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఇమేజ్ లో, ఇటు పక్కన ఈ ఇమేజ్ లో ఉన్నట్లుగా నమాజుకు ముందే తన దుప్పటిని 2 భుజాలపై వేసుకోవాలి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకూడదు. మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత కుల్ హువల్లాహు అహద్ చదవాలి. జన సమ్మర్ధంలో అంటే రష్ ఉండి ముకామే ఇబ్రాహీం వెనక నమాజు చేయలేకపోతే మస్జిద్ హరాంలో ఎక్కడైనా చేయవచ్చును. గుర్తుందా మీకు? ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే చూసామో ఫోటో, ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న ఫోటోలో చూసాము కదా, ఇది కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ముకామే, ఇది కాబతుల్లా, దాని ఇటు వెనుక ముకామ్ ఇబ్రాహీం, దాని వెనుక మనిషి ఉన్నాడు. ఇక్కడ ఫోటో గనక, ఫోటోలో మీరు ఏం చూస్తున్నారు? జన సమ్మర్దం అనేది, అక్కడ రష్ అనేది లేదు. కానీ వేరే ఫోటో ఇమేజ్ ఏదైతే మీరు చూసారో అందులో రష్ అనేది మీకు కనబడింది. గుర్తుంది కదా? ఈ ఫోటో ప్రకారంగా ఒకవేళ చూస్తే ఎక్కడ చేయాలి నమాజ్? ఈ ముకామే ఇబ్రాహీం అని ఏదైతే ఇంగ్లీష్ లో రాసి ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారా? దీని వెనుక ఇటువైపున వెళ్ళి చేయాలి. ఇటువైపున అంటే దీని వెనుకనే కాదు, ఎంత వెనక్కి వెళ్ళినా పర్లేదు. ఒకవేళ దాని వెనక ఎక్కడా కూడా స్థలం దొరకకుంటే పూర్తి మస్జిద్ హరాంలో ఎక్కడైనా ఈ 2 రకాతులు మీరు చేయవచ్చును. ఓకే. ఇప్పుడు ఏంటండి, తవాఫ్ పూర్తి అయిపోయింది కదా, ఇక సఫా మర్వాల మధ్య సై. చూడండి, ఇక మసా అంటే సఫా మర్వాల మధ్యలో సై చేసే స్థలం వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ ఇన్న సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్ అని చదవాలి. కాబా కనబడేటట్లు సఫా కొండపై ఎక్కాలి. ఈ రోజుల్లో కొండపై ఎక్కకుండా కొంచెం దాని చుట్టూ గ్లాస్ పెట్టడం జరిగింది. ప్రజలు అక్కడి నుండి పడిపోవడం, జారిపోవడం, ఇంకా వేరే కొన్ని కారణాల వల్ల. కానీ ఎంతవరకు పైకి ఎక్కగలుగుతామో అంతవరకు ఎక్కి ముఖము ఎలా ఉండాలి? ఎటువైపున? కాబా దిశలో ఉండాలి. 2 చేతులు ఎత్తాలి. చూస్తున్నారు కదా, స్పష్టంగా కనబడుతుంది మీకు ఇక్కడ బొమ్మలో. అల్లాహ్ స్తోత్రములు పఠించి ఈ దుఆ 3 సార్లు చదవాలి. ఈ దుఆ 3 సార్లు చదవాలి. లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వహువ యుహ్యీ వ యుమీత్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు అంజజ వఅదహు వ నసర అబ్దహు వ హజమల్ అహ్జాబ వహ్దహు. 3 సార్ల మధ్యలో దీర్ఘంగా దుఆ చేయాలి. 3 సార్లు చదవాలి అని చెప్పాను కదా పైన. అయితే 2 సార్లు మన భాషలో మనం దుఆ చేసుకోవచ్చును. ఇక్కడ ఇమోజిలో మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబతుల్లా వైపు నుండి ఇటు సఫా మర్వాల వైపునకు రావాలి అని. ఇక ఆ తర్వాత రండి. ఆ తర్వాత సఫా నుండి దిగి మరవ వైపు నడవాలి. పచ్చ రంగు స్తంభం నుండి మరో పచ్చ రంగు స్తంభం వరకు శక్తి ప్రకారం పరుగు తీయడం ధర్మం. ఇప్పుడైతే ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇటు ఒక గ్రీన్ అటు ఒక గ్రీన్, కానీ ఈ రోజుల్లో అక్కడ సఫా మర్వాలో మొత్తం గ్రీన్ లైట్లు పెట్టడం జరిగింది అందరికీ స్పష్టంగా అర్థం కావడానికి. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఇది పురుషులకే ప్రత్యేకం, స్త్రీలకు కాదు. అంటే సఫా మర్వాల మధ్యలో పరిగెత్తడం, అయ్యో అక్కడ ఎంతో మందిని మేము చూసాము కదా అని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. మీరు ధర్మాన్ని నేర్చుకోండి, హజ్ విధానాన్ని నేర్చుకోండి, దాని ప్రకారంగా చేయండి. మరవా చేరుకొని దానిపై ఎక్కి కిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చేయాలి. అయితే మన భాషలో మన ఇష్టమున్న దుఆ కూడా చేసుకోవాలి. ఇక్కడికి 7 ఒకటి పూర్తయింది. అల్హమ్దులిల్లాహ్. మిగతా 6 ఇలాగే పూర్తి చేయాలి. ప్రతిసారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చరంగు స్తంభాల మధ్య పరుగు తీయాలి. సఈ మధ్యలో తన భాషలో దుఆ ఎక్కువగా చేయాలి. ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒకటి కాదు 2 విషయాలు గుర్తుంచుకోవాలి మీరు. ఏంటి? కాబతుల్లా యొక్క తవాఫ్ అన్నది రౌండ్ గా ఉంది కదా, అందుకొరకే హజ్రే అస్వద్ నుండి మొదలై అక్కడే సమాప్తమవుతుంది. కానీ సఫా మర్వా యొక్క సఈ అన్నది స్ట్రేట్ గా చిన్నగా మీరు వెళ్ళాలి. ఎక్కడ మలుపులు అనేటివి ఉండవు. ఇటు నుండి అటుపోతే ఒకటి, అంటే సఫా నుండి మర్వాకు వెళ్తే ఒకటి, ఇటువైపున సఫా ఉంది, అటువైపున మర్వా ఉంది. మర్వా నుండి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే 2 అయిపోయినాయి. కొందరు 14 చేసి 7 అయినాయి అని అనుకుంటారు. అది తప్పు విషయం. తమకు తాము చాలా ఇబ్బందులు పడవేసుకుంటారు. రెండో విషయం, 7 రౌండ్లకు ఒక్కొక్క రౌండ్ కు ఒక్కొక్క దువా ఉంది అని కొందరు అనుకుంటారు. ఇది కూడా తప్పు విషయం. ప్రవక్తతో రుజువు లేదు. దువాలు చేసుకోవచ్చు, జిక్ర్ చేయవచ్చు, ఖురాన్ చదవవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే సఫా కొండపై అలాగే మరవా కొండపై లా ఇలాహ ఇల్లల్లాహ్ దువా ఏదైతే ఉందో దాని గురించి సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగి ఉండేది ఉంటే ఏదైనా ఒక వారంలో సిఫతు హజ్జతిన్ నబీ, ప్రవక్త ఎలా హజ్ చేశారు, దానికి సంబంధించి జాబిర్ రలియల్లాహు అన్హు వారి యొక్క పూర్తి పొడవైన హదీస్ సహీ ముస్లింలో వచ్చి ఉంది. ఆ హదీస్ మనం చదవవచ్చు. గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి కాంక్ష, విద్య ఎక్కువగా నేర్చుకోవాలన్నటువంటి కోరిక కలిగి ఉండేది ఉంటే ఇన్షాల్లా ఏదైనా ఒక సమయం కేటాయిస్తాము బీదనిల్లా. రండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు తవాఫ్ అయిపోయింది, సఫా మర్వా సై అయిపోయింది కదా. ఇక్కడి వరకు వచ్చేసి హాజీ తమత్తు చేయువాడైతే, గుర్తుంది కదా మీకు, హజ్ 3 రకాలు అని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాము. తమత్తు, కిరాన్, ఇఫ్రాద్. తమత్తు చేయువాడైతే సఈ తర్వాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. తీసుకున్నారు? ఇటు పక్కన ఉన్నవారు కనబడుతున్నారు కదా. ఇహ్రాం నుండి హలాల్ అయి సాధారణ దుస్తులు ధరించాలి. ఇక్కడ పురుషుల గురించి చెప్పడం జరిగింది. చిన్న పదం ఇక్కడ రాయాలి. ఇన్షాల్లా నేను ఈ మన క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాస్తాను. స్త్రీలు ఒకవేళ హజ్ తమత్తు చేయువారైతే వారు కూడా తమ వెంట్రుకల నుండి కేవలం
జడ చివరి భాగం నుండి 3 సెంటీమీటర్ల మందం వెంట్రుకలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటి, జిల్ హిజ్జా 8వ రోజున దుహర్ నమాజుకు కొంచెం ముందు తాను ఉన్న ప్రాంతం నుండే హజ్ కొరకు ఇహ్రాం చేస్తూ ఉమ్రా కొరకు ఇహ్రాం చేయు సందర్భంలో చేసిన పనులు ఇప్పుడు చేసి హజ్ సంకల్పం మనసులో చేసుకొని లబ్బైక్ హజ్జన్ అనాలి. ఆ తర్వాత తల్బియా చదువుతూ ఉండాలి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. అందరికీ స్పష్టంగా తెలవాలని ఇక్కడ కొంచెం కలర్లో ఇవ్వడం జరిగింది. ఏంటి అది? హజ్ కిరాన్ మరియు హజ్ ఇఫ్రాద్ చేయువారు పురుషులైనా స్త్రీలైనా తల వెంట్రుకలు తీయకూడదు, గుండు చేయవద్దు, కటింగ్ చేయవద్దు, 1 సెంటీమీటర్ కూడా తీయవద్దు, కత్తెర కూడా పెట్టద్దు. ఏం చేయాలి? ఇహ్రాం దుస్తులు కూడా తీయకూడదు, ఇహ్రాం నిషేధాలకు చేరువుగా అవ్వకూడదు. వారు ఎవరైతే కిరాన్ మరియు ఇఫ్రాద్ చేస్తున్నారో వారు తమ ఇహ్రాంలోనే ఉండాలి. వారిది తవాఫ్ మరియు సై అయిపోయింది. వారు తల వెంట్రుకలు తీయవద్దు. ఎప్పుడు తీయాలి? 10వ తారీఖు రోజున. దాని వివరణ వస్తుంది అక్కడ. ఇక తర్వాత రండి, హజ్ పనులు మొదలవుతున్నాయి ఇక్కడి నుండి. ఇక శ్రద్ధ వహించండి. ఇక్కడి నుండి హజ్ 8వ తారీఖు నుండి మొదలవుతుంది. సంక్షిప్తంగా ఇక్కడ ఒక విషయం వినండి మీరు. అదేంటి? 8వ తారీఖు ఎక్కడ ఉంటారు? మినాలో. 9వ తారీఖు ఎక్కడుంటారు? అరఫాత్లో. 10వ తారీఖు రోజున అంటే అంతకుముందు రాత్రి ముజ్దలిఫాలో ఉండి మళ్ళీ మినాకు వస్తారైతే 10, 11, 12 ఈ 3 రోజులు తప్పనిసరిగా మినాలోనే ఉండాల్సి ఉంటుంది. 13కు ఆప్షన్ ఉంటే ఉండవచ్చు. ఒకవేళ ఉండకున్నా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇన్షా అల్లా ఆ వివరాలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 3 ప్రదేశాల పేర్లు చెప్పాను కదా నేను. 8 మినాలో, 9 అరఫాత్లో, మళ్ళీ 10 అన్నది మినాలో వస్తాము. దీనికి సంబంధించిన ఒక మ్యాప్ మీరు చూసుకున్నారంటే ఒక్కసారి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత పాఠం నేను మళ్ళీ మీకు వివరిస్తాను. ఇక్కడ ఒక గూగుల్ మ్యాప్ మాదిరిగా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు శ్రద్ధగా చూడండి. అల్ మస్జిదుల్ ఒక్క సెకండ్ ఈ కాబతుల్లా ఇక్కడ ఉంది చూడండి, ఇటువైపున. ఓకే, ఇవి గుట్టలు, చాలా ఎత్తైన గుట్టలు. అయితే మినాకు రావాలంటే ఈ విధంగా వస్తారు. ఎన్నో రోడ్లు ఉన్నాయి. ఇది మినా ప్రాంతం. ఇది రెండవది ముజ్దలిఫా. ఇది అరఫాత్. శైతాన్కు రాళ్ళు కొడతారని అంటారు కదా, జమరాత్ అని అంటారు. అది ఇక్కడ ఉంది. ఇక్కడ మినాలోనే ఖైఫ్ మస్జిద్ ఉంది. మస్జిదే ఖైఫ్ అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఇక్కడ ఈ ప్రాంతం మస్జిదే ఖైఫ్ ప్రాంతంలో 70 ప్రవక్తలు నమాజ్ చేశారు అని. అంటే మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వచ్చిన ప్రవక్తల్లో 70 మంది ప్రవక్తలు హజ్కు వచ్చినప్పుడు ఈ మస్జిద్ ఖైఫ్ లో ఇక్కడ నమాజ్ చేశారు అని. ఈ ముజ్దలిఫా అనేది ఏదైతే ఉందో, ముజ్దలిఫా ఇక్కడ ఒక మస్జిద్ ఉంది. అల్ మష్అరుల్ హరామ్ అని దానిని అంటారు. చూడండి, ఇటు మక్కా కాబతుల్లా వద్ద నుండి ఇటు వస్తారు మినాలో. మినా మరియు ముజ్దలిఫా ఈ రెండిటి మధ్యలో కొన్ని అడుగుల ప్లేస్ ఉంది వేరువేరుగా. కానీ ఇక్కడ ముజ్దలిఫా మరియు అరఫాత్ మధ్యలో చాలా పెద్ద స్థలం ఉంది. కొన్ని కిలోమీటర్ల స్థలం ఓపెన్ గా ఉంది. అరఫాత్ కు ముజ్దలిఫా దాటి వస్తారు. అరఫాత్ లో ఒక మస్జిద్ ఉంది.
దానిని మస్జిద్ నమీరా అని అంటారు. మస్జిద్ నమీరా అని అంటారు. ఇక్కడ జబలుర్ రహ్మత్ కారుణ్య పర్వతం అని అంటారు. ఈ విధంగా సోదర మహాశయులారా ఆ మ్యాప్ ద్వారా కొన్ని విషయాలు మీకు ఇక్కడ అర్థమయ్యాయి. ఇక రండి 8వ జిల్హిజ్జా. ఈ రోజు హాజీ మినా వెళ్ళి ज़ుహర్, అసర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో చేయాలి. మరియు 4 రకాతుల నమాజ్ కస్ర్ చేసి కేవలం 2 రకాతులు చేయాలి. ఇక్కడ చిన్నగా మ్యాప్ అదే చూపించడం జరిగింది. మక్కా, ఇటు మినా యొక్క బౌండరీ, మరియు మినా ముజ్దలిఫా మధ్యలో చిన్నగా స్థలం ఉంది అని చెప్పాను కదా, దానిని వాదీ ముహస్సర్ అంటారు. ఇటు అరఫాత్ ఉంది. ఇక అరఫాత్కు ఎప్పుడు రావాలి? సూర్యోదయం తర్వాత హాజీ అరఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. ज़ुहర్, అసర్ కలిపి కసరు చేయాలి. చూడండి, ఇదే మనకు నా వద్ద మరొక పాఠం ఉన్నది. హజ్ ద్వారా మనకు ఏ గుణపాఠాలు ఉన్నాయి? ఇది చాలా ముఖ్యమైన పాఠం. అల్లా ఎప్పుడైనా అవకాశం ఇచ్చేది ఉంటే తెలియజేస్తాను. కానీ ఇక్కడ మీకు చిన్నగా ఒక హింట్ ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. మినాలో పైన ఏం చదివారు మీరు? ప్రతి నమాజు దాని సమయంలో, మరి 4 రకాతుల నమాజు కసరు చేసి 2 రకాతులు చేయాలి. కానీ అరఫాత్లో వచ్చి ఏం చూస్తున్నారు మీరు? ज़ुहర్, అసర్ కలిపి ज़ుహర్ సమయంలో కసరు చేయాలి. అంటే ज़ుహర్ 2 రకాతులు చేయాలి, ఆ తర్వాత వెంటనే మళ్ళీ 2 రకాతులు అసర్ చేయాలి. ఎక్కడ ప్రవక్త ఎలా చేశారో అలా విధానం పాటించాలి. ఈ హజ్ అనేది మనకు తౌహీద్ యొక్క బోధన గుణపాఠం నేర్పుతుంది. ప్రవక్త ఇత్తిబా విధానం నేర్పుతుంది. నమాజ్ తర్వాత అల్లా స్మరణ, దువా మరియు తల్బియాలో నిమగ్నులై వినయ విధేయతతో అల్లాను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లింల కొరకు అల్లాతో అర్థిస్తూ తన ఇష్ట ప్రకారం దువా చేసుకోవాలి. చేతులు ఎత్తి దువా చేయడం చాలా మంచిది. ఇక్కడ నేను ఆగి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధగా వినండి. ఒకవేళ మన సోదరులు రయ్యాన్ లేదా ఇంకా వేరే ఎవరైనా ఉండేది ఉంటే వారు కూడా విని సహాయం చేయవచ్చు. ఏంటి? గత సంవత్సరం బహుశా అరఫా రోజు యొక్క ఘనత ఏమిటి, హాజీలకు ఇందులో ఎన్ని ఘనతలు ఉన్నాయి, మరియు హజ్ చెయ్యని వారి కొరకు ఎన్ని ఘనతలు ఉన్నాయి, చాలా వివరంగా సుమారు 40 లేదా 45 నిమిషాల 50 నిమిషాల ఒక దర్స్ ఇవ్వడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ జేడీకే నసీర్లో ఉంది. దాన్ని మీరందరూ కూడా తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. దాని యొక్క లింక్ పంపేది ఉంటే ఎవరైనా పంపవచ్చును. బారకల్లాహు ఫీకు. ఇక రండి, అరఫాత్లో నిలవడం హజ్ రుకున్లలో ఒకటి. ఇచ్చట నిలవని వారి హజ్ కానే కాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్హిజ్జా సూర్యోదయం నుండి 10వ జిల్హిజ్జా ఉషోదయం వరకు. ఎవరైతే ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచినా వారి హజ్ సరియగును. హాజీ, ఇక్కడ గుర్తుంచండి చాలా ముఖ్యమైన విషయం, హాజీ అరఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఎండ తాపం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఒక వాగు ఉన్నది. అది సర్వసామాన్యంగా ఎండాకాలంలో ఎండిపోయి ఉంటుంది, నీళ్లు ఉండవు. కానీ రావడానికి రోడ్లు అవసరం కదా, ఎన్నో రోడ్లు ఉన్నాయి. వాటి కింద అక్కడ బ్రిడ్జ్ మాదిరిగా ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్. ఆ బ్రిడ్జ్ మాదిరిగా ఉంటుంది గనక ఎంతో మంది ప్రజలు వెళ్ళి ఆ బ్రిడ్జ్ల కింద ఉంటారు, చాలా చల్లగా ఉంటుందని. వాస్తవానికి ఆ వాదీ ఉరానా మరియు వాటిపై ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్, ఆ స్థలం మొత్తం అరఫాత్ హద్దుకు బయట ఉంది. ఇలాంటి తప్పుల్లో పడవద్దు మీరు. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బయట ఉన్న వారి హజ్ నెరవేరదు. అరఫా రోజు ఖచ్చితంగా సూర్యాస్తమయం అయిన తర్వాత అరఫాత్ నుండి ముజ్దలిఫా వైపునకు పూర్తి శాంతి నిదానంగా ఘనమైన శబ్దముతో తల్బియా చదువుతూ వెళ్ళాలి. ముజ్దలిఫా చేరుకొని ముందు మగ్రిబ్, ఆ తర్వాత ఇషా నమాజులు కలిపి కస్ర్ చేయాలి. కస్ర్ అంటే ఇక్కడ మగ్రిబ్ 3 చేయాలి, దాన్ని తక్కువ చేసే అవకాశం లేదు.
ఇషా 4కు బదులుగా 2 చేయాలి. నమాజ్ తర్వాత తన సొంత పనులు చేసుకోవచ్చు. అది భోజనం తయారీ గాని తదితర పనులు. చురుకుదనంతో ఫజ్ర్ నమాజ్ కొరకు మేల్కొనుటకు తొందరగా పడుకోవడం చాలా మంచిది. ఇది ఎక్కడ? ముజ్దలిఫాలో. ఇకరండి 10వ రోజు పండుగ రోజు. హజ్ చేసేవారు ప్రత్యేకంగా ఎక్కడైనా పండుగ నమాజ్ చేసి 2 రకాతులు చేసి ఖుత్బా వినడం అలాంటిది ఉండదు. హజ్ చేసే వారి కొరకు మొత్తం అది పండుగ రోజు మరియు ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఫజ్ర్ నమాజ్ సమయమైన వెంటనే నమాజ్ చేసుకొని అక్కడే కూర్చొని ప్రకాశమాన వరకు, అంటే సూర్యోదయానికంటే ముందు తెల్లదనం వస్తుంది కదా, అప్పటి వరకు అధికంగా జిక్ర్ దుఆలు చేస్తూ ఉండాలి. 7 చిన్న రాళ్ళు తీసుకొని సూర్యోదయంకు ముందే తల్బియా చదువుతూ మినా వెళ్ళాలి. జమ్రా అకబా, జమ్రా కుబ్రా, సామాన్యంగా ప్రజలు దానిని పెద్ద శైతాన్ అని అంటారు. జమ్రా అకబా చేరుకునే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి 7 రాళ్ళు జమ్రా అకబాపై విసరాలి. రాళ్ళు విసిరిన తర్వాత తమత్తు మరియు కిరాన్ చేసేవారు కుర్బానీ చేయాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడం, ఇతరులకు దానం చేయడం, బహుమానంగా పంపడం అభిలషణీయం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అక్కడ కుర్బానీ చేయడం ఈజీగా ఉండదు. ప్రతి ఒక్కరికి అంటున్నా నేను, చేయదలిచేవారు చేయవచ్చును. అయితే దాని గురించి కూడా ఆన్లైన్లో డబ్బులు కట్టి ఇక్కడ బ్యాంకులో వేస్తే వారి యొక్క కుర్బానీ అయిపోతుంది. మరియు హజ్ యొక్క సందర్భంలో మినాలో ఎన్నో చోట్ల దానికి సంబంధించిన చిన్న మనం ఏమంటారు టెలిఫోన్ బూత్లు ఉండేవి కదా ఇంతకుముందు, చిన్న చిన్నవి, అలాంటి డబ్బాలు కూడా ఉంటాయి. ఠేలా మాదిరిగా అందులో ఉంటారు వాళ్ళు, వారికి ఇచ్చినా కానీ అది నెరవేరుతుంది. కానీ జాగ్రత్త, మేము మీ తరపు నుండి కుర్బానీ చేస్తాము అని ఎందరో వచ్చి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి నుండి జాగ్రత్తగా ఉండాలి. కుర్బానీ తర్వాత తల వెంట్రుకలు తీయించాలి లేదా కటింగ్ చేయించుకోవాలి. తల వెంట్రుకలు తీయించడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు తమ తల వెంట్రుకలను 3 సెంటీమీటర్లు కత్తిరించుకోవాలి. దీనిపైన 4వ విషయం ఏదైతే చదివారో మీరు, అందులో ఏం చదివారో ఒక విషయం గమనిస్తున్నారా? రాళ్ళు విసిన తర్వాత తమత్తో మరియు కిరాన్ చేసేవారు, ఇఫ్రాత్ చేసేవారి ప్రస్తావన లేదు ఎందుకు ఇక్కడ? ఎందుకంటే వారిపై కుర్బానీ విధిగా లేదు. ఈ 5 పనులు చేశాక, ఏ 5 పనులు చూశారు కదా మీరు 10వ తారీఖు రోజు, గుర్తుందా? ఈ 5 పనులు చేశాక ఇప్పుడు హాజీ స్నానం చేసి సువాసన పోసుకొనుట, సామాన్య దుస్తులు ధరించుట అభిలషణీయం. ఎందుకనగా హాజీపై ఇహ్రాం వలన నిషిద్ధమున్న పనులు అంటే కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు వెంట్రుకలు తీయడం లాంటివి యోగ్యమగును. కానీ భార్య భర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును. కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును. కానీ భార్య భర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును. ఇప్పటి వరకు హజ్ యొక్క పనులు ఎన్నో అయినాయి, మరికొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అందుకొరకు ఈ విషయం చాలా గుర్తించాలి. కానీ భార్య భర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును. తవాఫే హజ్, దీనినే తవాఫే ఇఫాదా అని కూడా అంటారు. తవాఫే ఇఫాదా అని కూడా అంటారు. ఈ తవాఫే ఇఫాదా చేయుటకు కాబా వద్దకు వెళ్ళాలి. కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చేయాలి. తర్వాత మకామే ఇబ్రాహీం వద్ద 2 రకాతులు నమాజు చేయాలి. ఆ తర్వాత హజ్ తమత్తు చేయువారు సఫా మర్వాల మధ్య సై చేయాలి. కానీ
కిరాన్ మరియు ఇఫ్రాద్ హజ్ చేయువారు తొలిసారి చేసిన తవాఫ్ తర్వాత సై చేసి ఉంటే వారు ఇప్పుడు సై చేయనవసరం లేదు. అదే హజ్ యొక్క సై అగును. ఇది అల్లాహ్ వైపు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపిన ప్రకారంగా ఒక గొప్ప ఏమంటారు దాన్ని, సులభతరం అని అనవచ్చు. అర్థమవుతుంది కదా, ఇది సులభతరం. ఎవరెవరికి? కిరాన్ మరియు ఇఫ్రాద్ చేసే వారికి. ఒకవేళ ముందు వారు తవాఫ్ తో పాటు సై చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ సై చేసే అవసరం ఉండదు. మళ్ళీ సై చేసే అవసరం అనేది ఉండదు. కానీ కిరాన్ మరియు ఇఫ్రాద్ హజ్ చేయువారు తొలిసారి హజ్ చేసిన తవాఫ్ తర్వాత సై చేసి ఉంటే వారు ఇప్పుడు సై చేయనవసరం లేదు. అదే హజ్ యొక్క సై అగును. అప్పుడు సై చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పకుండా సై చేయాలి. సై తర్వాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగిస్తాయి. చివరికి భార్యాభర్తల సంభోగ నిషిద్ధత కూడా ముగుస్తుంది. ఇక హాజీ 11వ 12వ రాత్రి మినాలో గడపడం తప్పనిసరి. ఇష్టమున్న వారు 13వ రాత్రి కూడా గడపవచ్చును. రాత్రి గడపడం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి. పైన పేర్కొన్న పనుల్లో రాళ్ళు విసరడం, కుర్బానీ చేయడం, క్షౌరం, తవాఫ్, ఈ 4 విషయాలు చూడండి. రాళ్ళు విసరడం, కుర్బానీ చేయడం, క్షౌరం, తవాఫ్, చూస్తున్నారు కదా 4 పనులు. ఈ 4 పనులు ఇదే క్రమంలో చేయడం సున్నత్. ఇది ఎప్పుడు? 10వ తారీఖు రోజు. ముందు రాళ్ళు విసరడం, తర్వాత కుర్బానీ చేయడం, తర్వాత క్షౌరం, తర్వాత తవాఫ్. ఈ క్రమంలోనే చేయడం అసలైన సున్నత్. కానీ ఒకవేళ ఇందులో వెనక ముందు జరిగినా ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మన హనఫీ సోదరులు కొందరు ఈ వెనక ముందు జరగడాన్ని ఒప్పుకోరు. వాస్తవానికి హదీసుల్లో ప్రవక్త ఒప్పుకున్నారు. ఇఫ్అల్ వలా హరజ్ అని ప్రవక్త చెప్పారు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ప్రవక్త నేను ముందు కుర్బానీ చేసేసాను, ఇంకా రాళ్ళు విసరలేదు. పర్వాలేదు, ఇప్పుడు వెళ్ళి విసురు అని చెప్పారు. కానీ ఎందుకో మరి మన హనఫీ సోదరులు ఆ ప్రవక్త విధానాన్ని తీసుకోరు. తమతో ఉండే వాళ్ళకి ఏమంటారు, నువ్వు క్రమంగా చేయలేదా, ఖలాస్ నీ హజ్లో లోపం కలిగింది, త్వరగా నీవు ఒక ఫిదియా ఇవ్వాలి, దమ్ము ఉంది నీపై అని చెబుతారు. అయితే ఆ విషయాలు అలా జరిగినప్పుడు ఖురాన్ హదీస్ ప్రకారంగా ఫత్వాలు ఇచ్చేటువంటి హదీస్ ఉలమాలను అడగండి. బారకల్లాహు ఫీకుం. అల్లా అందరికీ ప్రవక్త సున్నతును అనుసరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఇప్పుడు మనం చాలా చివరిలో ఉన్నాము. 11వ రోజు ఈ రోజు హాజీ రమే జిమా రాళ్ళు విసురుట ఆవశ్యకం. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకుముందు విసురుట యోగ్యం కాదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరాపై, తర్వాత మధ్య జమరాపై, ఆ తర్వాత పెద్ద జమరాపై విసరాలి. కింద తెలుపబడే రీతిలో రమే జిమార్ చేయాలి. చూడండి శ్రద్ధగా. ఇందులో కూడా పొరపాటు చేస్తారు చాలా మంది, అందువరకు చాలా శ్రద్ధ అవసరం. ఒక మంచి మ్యాప్ ద్వారా ఈ విషయాన్ని మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఈ పొడుగు విషయాలు, ఈ లైన్ ఏదైతే చూస్తున్నారో బాక్స్ లో, అవి ఒక్క జమరాలు అనుకోండి, శైతాన్లు అనుకోండి. అయితే ఎలా వెళ్ళాలి ఇక్కడ చెప్తున్నారు. నెంబర్ 1, తన వెంట 21 రాళ్ళు శనగ గింజంత చిన్నవి తీసుకొని ముందు చిన్న జమరాపై ఒక్కొక్కటేసి 7 రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి చిన్న జమరా చుట్టూన్న హౌజులో పడునట్లు విసిరే ప్రయత్నం చేయాలి. ఓకే. పిదప ఆ జమరాకు కొంచెం కుడి వైపున జరిగి, చూస్తున్నారు కదా ఇక్కడ బ్లూ రాళ్ళు కొడుతున్నారు, ఈ విధంగా పక్కకు జరిగి ఈ ఎల్లో కలర్ లో రౌండ్ ఉంది కదా, ఇక్కడ దువా చేయాలి. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారి హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా సేపు దువా చేశారు అని. కుడి వైపునకు జరిగి నిలబడి దీర్ఘంగా దువా చేయుట సున్నత్.
ఇక్కడ హౌస్ చూస్తున్నారు కదా, ఇది హౌస్ ఉంది, మధ్యలో ఈ గోడ మాదిరిగా ఉంది. ఆ గోడకు తగిలినా తగలకపోయినా ఎలాంటి పర్వాలేదు, అభ్యంతరం లేదు. కానీ ఈ హౌజ్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఈ హౌజ్ లో మీరు విసిరే రాళ్ళు పడాలి, ఇది గుర్తుంచుకోండి. మధ్యలో ఉన్న జమరా వద్దకు వెళ్ళి ఒక్కొక్కటేసి 7 రాళ్ళు దానిపై విసిరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ వైపుకు జరిగి దీర్ఘంగా దుఆ చెయ్యాలి. ఇక్కడ చూశారు కదండి, ఇది మధ్యలోని జమరా, ఇటు ఎడమ వైపున జరిగి దుఆ చేయాలి. ఆ విషయం ఇక్కడ. తర్వాత పెద్ద జమరా వద్దకు వెళ్ళి 7 రాళ్ళు ఒక్కొక్కటేసి విసిరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి. 12వ రోజు ఏం చేయాలి? ఈ రోజు 11వ రోజు చేసిన తీరు చేయాలి. హాజీ 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు 11వ మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి. రాళ్ళు కొట్టేది ఎన్నో ఫ్లోర్లలో ఉన్నది. అది చాలా దూరం నుండి పైనుండి వీడియో ఫోటో తీయడం జరిగింది. ఇలా కనబడుతుంది. 12వ రోజు మరియు 13వ రోజు ఉన్న వారు ఆ రోజు రాళ్ళు విసిరిన తర్వాత కాబా వద్దకు వెళ్ళి తవాఫే విదా చేయాలి. ఇది గుర్తుంచుకోండి, తవాఫే విదా. తర్వాత ముకామే ఇబ్రాహీం వెనక అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా 2 రకాతులు చేయాలి. బహిష్టు మరియు బాలంత స్త్రీలు ఈ తవాఫ్ చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళినా పాపమేమీ లేదు. ఎవరైనా 10వ తారీఖున చేయవలసిన తవాఫే ఇఫాదా అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా పర్వాలేదు. ఇప్పుడు అంటే తవాఫే విదాతో పాటు యోగ్యమే. అదే ఈ తవాఫే విదాకు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్లే ముందు చేసే తవాఫే విదాకు బదులుగా ఈ తవాఫే ఇఫాదా సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫే విదా సంకల్పంతో కాకుండా తవాఫే ఇఫాదా సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత హాజీ ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దుఆ మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరంగా, ఉదాహరణకు తన మిత్రుని కొరకు వేచిస్తూ లేదా తనకు దారిలో అవసరం ఉండే సామానుల కొనుగోలు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగితే పాపం లేదు. కానీ దూరదేశాల నుండి వచ్చిన వారు హజ్ తర్వాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదిలి వెళ్ళిపోయే రోజున తవాఫే విదా చేయాలి. ఇక చాలా ముఖ్యమైన విషయం, ఇక ఇక్కడ నుండి మనకు మన యొక్క హజ్ విధానం పూర్తి కాబోతుంది. శ్రద్ధగా వినండి. హజ్ యొక్క రుకున్లు: ఇహ్రాం, రెండవది అరఫాత్ లో నిలవడం. ఇహ్రాం అంటే ఇక్కడ కేవలం దుస్తులు ధరించడమే కాదు, హజ్ లేదా ఉమ్రా యొక్క సంకల్పం. ఓకేనా? మూడవది తవాఫే ఇఫాదా, దానిని తవాఫే హజ్ అంటారు. నాలుగవది సఫా మర్వా యొక్క సై. ఈ నాలుగిట్లో ఏ ఒక్క రుకున్ వదిలినా అతని హజ్ నెరవేరదు. హజ్ యొక్క వాజిబులు: మీకాత్ నుండి ఇహ్రాం చేయడం. మీకాత్లో మనం తెలుసుకున్నాము కదా, జుల్హులైఫా, జుహ్ఫా, కర్నుల్ మనాజిల్, యలమ్లం, జాతు ఇర్క్. ఈ 5 ఎక్కడి నుండైనా ఇహ్రాం చేయడం. 2, పగలు వచ్చిన వారు సూర్యాస్తమయం వరకు అరఫాత్ లో నిలవడం, అరఫాత్ లో ఉండడం. 3, ముజ్దలిఫాలో ఫజ్ర్ తర్వాత ప్రకాశమాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధులు, స్త్రీలు అర్ధరాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు. 4వది 11, 12 మరియు ఇష్టం ఉన్నవారు 13వ రాత్రులు మినాలో గడపడం. 5, పై 3 రోజుల్లో రాళ్ళు విసరడం. 6, క్షౌరం చేయించుకోవడం. 7, తవాఫే విదా. పై 7 ఏ ఒక్క వాజిబ్ వదిలినా అతనిపై దమ్ విధిగా అవుతుంది. అది ఒక మేక లేదా
ఆవు మరియు ఒంటెలో 7వ వంతు హరంలో ఉండే బీదవారికి దానం చేయాలి. చివరి విషయం ఇంతటితో మన క్లాస్ ముగుస్తుంది. అదేంటి? మస్జిద్ నబవి యొక్క దర్శనం. నమాజ్ చేసే ఉద్దేశంతో మస్జిద్ నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీసు ప్రకారం అందులో చేసే ఒక నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులో చేసే 1000 నమాజుల కన్నా అతి ఉత్తమం. మస్జిద్ హరాం మక్కా తప్ప అందులో ఒక నమాజు పుణ్యం మస్జిద్ నబవిలోని 100 నమాజులకు సమానం. మస్జిద్ నబవి దర్శనం సంవత్సరం ఎల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికి ఒక ప్రత్యేక సమయం ఏమీ లేదు. మరియు అది హజ్లో ఒక భాగం కూడా ఎంత మాత్రం కాదు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, మీకు ఇక్కడ రాసి లేదు. అదేంటి? కొందరు అంటారు, మన్ హజ్జ ఫలం యజుర్ని ఫకత్ జఫాని. ఎవరైతే హజ్ చేశారో కానీ నా వద్దకు వచ్చి నన్ను దర్శించలేదో వారు నాపై అన్యాయం చేశారు అన్నటువంటి కొన్ని మాటలు వినిపించి హదీసులు అంటారు. వాస్తవానికి ఇవి కల్పిత విషయాలు. ప్రవక్త చెప్పిన హదీస్ ఎంత మాత్రం కావు. జాగ్రత్తగా ఉండాలి. మదీనా దానికి ఒక ప్రత్యేక గౌరవం అనేది ఉంది. మస్జిద్ నబవీలో నమాజు చేయడం గొప్ప ఘనత గల విషయం. కానీ హజ్లో ఒక భాగం ఎంత మాత్రం కాదు. అచ్చట ఉన్నంత సేపట్లో ప్రవక్త మరియు వారి ఉత్తమ సహచరులైన అబూబకర్ మరియు ఉమర్ రలియల్లాహు తఆలా అన్హుమాల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే ఉంది, స్త్రీలకు లేదు. మస్జిద్ నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకొనుట, సమాధి యొక్క తవాఫ్ చేయుట, దువా సమయాన దాని వైపు ముఖము చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనక యోగ్యం లేవు. ఇక్కడి వరకు సోదర మహాశివులారా మన యొక్క పాఠం పూర్తయింది. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా.